హలో నమస్తే, వెల్కమ్ టు ఈరోజు స్పెషల్ ఎపిసోడ్. ఈరోజు స్పెషల్ ఎపిసోడ్ లో మనం మాట్లాడుకుందాం, ట్రెండ్ క్రియేట్ చేసింది ఎవరు, మల్టీ స్టార్ ట్రెండ్. ఈ టాపిక్ ఎందుకు వచ్చింది అనుకుంటున్నారా? ఏం లేదు, రీసెంట్ గా మనకి యూట్యూబ్ లో గ్లిమ్స్ వచ్చాయి. ఇద్దరు పెద్ద స్టార్ హీరోలు ఒకే మూవీలో నటిస్తున్న గ్లిమ్స్ మనకి రిలీజ్ అయ్యాయి. ఆ గ్లిమ్స్ చూసినాక ఈ టాపిక్ తీసుకురావాలని నాకు అనిపించింది. మరి ఈ ట్రెండ్ సెట్ అయింది, ఎవరు సెట్ చేశారు, అసలు మల్టీ స్టార్ ట్రెండ్ ఎవరు స్టార్ట్ చేశారు అనేది ఈ రోజు తెలుసుకుందాం. హాయ్ క్రిష్, హౌ ఆర్ యు? ఫైన్ ఫైన్, నువ్వు బాగున్నావా? ఓకే, బాగున్నా. అయితే ఫస్ట్ టీజర్ గురించి మాట్లాడు. అసలు యాక్చువల్లీ ఆ గ్లిమ్స్ చూసిన తర్వాత వాళ్ళిద్దరు అంత ఏజ్డ్ అంటే కూడా నమ్మాలనిపించలేదు. ఆ రేంజ్ లో ఇద్దరు గట్టి పోటీ ఇచ్చుకుంటున్నారు. ఆ స్ట్రాంగ్నెస్ ఏజ్ లో ఏంటండి అసలు. నాకు మ్యూజిక్ కూడా చాలా బాగా అనిపించింది. అసలు నువ్వు అబ్జర్వ్ చేస్తే టీజర్ 3 minutes, అంటే ఆ గ్లిమ్స్ 3 minutes, 1 minute వాళ్ళ వాకే ఉంటది. ఆ వాక్ లో కూడా సినిమా ఇప్పుడు నార్మల్ గా అప్పుడప్పుడు అంటుంటారు అనమాట, నిలబడితే చాలు టికెట్లు దొరుకుతాయి అని చెప్పేసి. సినిమా అంటే నార్మల్ ఇండస్ట్రీలో ఒక ఊత పదం అది. కానీ వీళ్ళిద్దరు నిజంగా నిల్చుంటే చాలు థియేటర్కి వచ్చేస్తారు జనాలు అనిపించింది నాకు ఆ టీజర్ చూడగానే. అసలు ఎక్కడ తగ్గట్లే ఆ యాటిట్యూడ్ కానీ వాళ్ళిద్దరి పర్ఫార్మెన్స్ కానీ ఆ వాక్ చూసారు, అసలు అమేజింగ్. అసలు నాకు అసలు ఈ థాట్ డైరెక్టర్ గారికి చాలా బాగా వచ్చింది అనిపించింది. నెల్సన్ గారు ఇద్దరు పెద్ద స్టార్స్, తమిళ్లో ఇద్దరు పెద్ద స్టార్స్, అంటే ఒకరిని తీసి ఇంకొకరు కాదు, ఇద్దరు పెద్ద స్టార్, ఈక్వల్ స్టార్స్. ఆ ఇద్దరు స్టార్స్ ని తీసుకొచ్చి మన ఒకే మూవీలో పెట్టాడంటే అసలు ఆయన గట్స్ ఒప్పుకోవాలి. ఎందుకంటే ఎండింగ్ లో ఆ సస్పెన్స్ చూసారా, హీరో ఎవరు అని చెప్పేసి కామిక్ వే లో కూడా తీసుకెళ్లారు సినిమా. అంటే అర్థమవుతుంది యాక్షన్ ప్లస్ కామిక్ ఉంటుంది అని చెప్పేసి. బిల్లారంగ ఐడియా ఉందని, పాత సినిమా బిల్లారంగ, ఆ మూవీ లాగా ఉండొచ్చు మేబీ. అంటే దాంట్లో ఏంటంటే యాక్షన్ పార్టీ ఉంటది, కామెడీగా ఉంటది అనమాట. మరి ఇందులో కూడా కామెడీ యాక్షన్ రెండు ఉంటాయని అనుకుంటున్నాను. అసలు ఎక్కడ మూవీ గురించి హింట్ కూడా ఇవ్వలేదు నెల్సన్ గారు మూవీస్ ఏంటంటే మాక్సిమం యాక్షన్ ఉంటది, అలాగే సీరియస్ కామెడీ, అది డార్క్ కామెడీ ఉంటది అనమాట ఎక్కువ. అంటే ఒక పక్క యాక్షన్ జరుగుతూనే ఉంటది, ఇంకో పక్క కామెడీ చేస్తుంటారు క్యారెక్టర్స్. అసలు ఈ మల్టీ స్టార్ ట్రెండ్ ఎప్పుడు స్టార్ట్ అయింది, ఎవరితో స్టార్ట్ అయింది అంటారు? మల్టీ స్టార్ ట్రెండ్ అనేది చాలా పెద్ద టాపిక్. కానీ నాకు తెలిసి, నాకు గుర్తుండి, మనం పేపర్లు చదువుకున్న, టీవీలో చూసినా కానీ తెలుగులోనే స్టార్ట్ అయిందని నేను అనుకుంటున్నాను. మల్టీ స్టార్ మూవీస్ తెలుగులోనే స్టార్ట్ అయ్యాయి యాక్చువల్ గా. ఎందుకంటే తెలుగులో అంటే వేరే ఇండస్ట్రీలో స్టార్ట్ అయ్యాయి మల్టీ స్టార్స్, కానీ చాలా చిన్న యాక్టర్స్ అనమాట. తెలుగుతో కంపేర్ చేస్తే కొంచెం తక్కువ అంటారు. లేదు, స్టార్ట్ చేసింది వాళ్ళే, అంటే తమిళ్ గానీ హిందీ గానీ స్టార్ట్ చేసింది వాళ్ళే. కానీ పెద్ద స్టార్స్ ని పెట్టింది మాత్రం మన తెలుగే. ఏఎన్ఆర్ గారు, ఎన్టీఆర్ గారు అప్పటికీ ఒక రేంజ్ లో పెద్ద స్టార్స్ వాళ్ళు. ఇప్పుడు మనం తమిళ్లో ఇప్పుడు కమల్ హాసన్ గారి గురించి, రజనీకాంత్ గురించి మాట్లాడుకుంటున్నాం కదా, ఆ లెవెల్లో అంతకంటే పెద్ద స్టార్స్ అప్పుడులో వాళ్ళు. అంటే వాళ్ళ గురించి ఒక సినిమా రిలీజ్ అయితే, ఫర్ సపోజ్ నీకు ఒక చెప్తా, బాలరాజ్ అనే మూవీ ఉంది మన ఏఎన్ఆర్ గారిది. స్టార్టింగ్ లో ఆ సినిమా రిలీజ్ అయితే, ఆ సినిమాకి థియేటర్ సరిపోక థియేటర్లు కట్టించిన రోజులు అవి. ఆ రేంజ్ లో వాళ్ళకి ఫ్యానిజం ఉండేది. అయితే మీరు అన్నదాన్ని బట్టి ఇప్పుడు స్టార్ట్ చేసింది ఏఎన్ఆర్ గారు, ఎన్టీఆర్ గారు. పెద్ద స్టార్స్ స్టార్ట్ చేసింది ఏఎన్ఆర్ గారు, ఎన్టీఆర్ గారు. ఇది గుండమ్మ కథ ఐడియా ఉందా నీకు? గుండమ్మ కథ ఫేమస్ మూవీ కదా. గుండమ్మ కథ సినిమా చాలా అంటే చాలా బాగుంటుంది. వాళ్ళిద్దరు కాంబినేషన్ కానివ్వండి, ఫుల్ మీల్స్ అంటారు చూసా, అప్పటి నుంచి స్టార్ట్ అయింది ఫుల్ మీల్స్ అనే పదం. అంటే అటుపక్క ఫ్యామిలీకి నచ్చుద్ది, ఇటుపక్క మాస్ ఆడియన్స్ నచ్చుద్ది, కామెడీ ఉంటుంది, అన్ని ఎలివేషన్స్ ఉంటాయి సినిమా మొత్తం మీద. చాలా బాగుంటుంది, పాటలు బాగుంటాయి, వాళ్ళిద్దరు పర్ఫార్మెన్స్ బాగుంటుంది. ఇంకోటి సావిత్రి గారు యాక్టింగ్ బాగుంటుంది ఈ సినిమాలో, వేరే లెవెల్ అనమాట. అసలు వాళ్ళని చూస్తుంటే మనకు కళ్ళు సరిపోవు. అది కాక అన్నదమ్ముల క్యారెక్టర్ చేస్తారు దాంట్లో. గుండమ్మ కథలో అన్నదమ్ముల క్యారెక్టర్ చేస్తారు. ఇంకోటి మన శ్రీరంగారావు గారు ఉంటారు, సూర్యకాంతం గారు ఉంటారు, అందరు సూపర్ స్టార్స్ అందరూ ఒకే ఫ్రేమ్ లో ఉంటారు. అసలు అది కదా మల్టీ స్టార్ అంటే, ఇది కదా మల్టీ స్టార్ అంటే. ఆ లెవెల్లో ట్రెండ్ స్టార్ట్ చేసి మన తెలుగు. మరి ఆ రేంజ్ లో ఇప్పుడు వీళ్ళిద్దరి కాంబో ఉండబోతుంది అంటారు ఖచ్చితంగా. ఎందుకంటే తమిళ్లో ఈ మధ్య చూసుకున్నట్టయితే మన లోకేష్ కనకరాజ్ గారు స్టార్ట్ చేశారనమాట ఈ ట్రెండ్ అనేది. ఎందుకంటే విక్రమ్ సినిమాలో అసలు మంచి పెద్ద స్టార్స్ అందరూ ఒకే ఫ్రేమ్ లో కనిపిస్తుంటారు. ఫాద్ ఫాసిల్ కానివ్వండి, లేదంటే కమల్ హాసన్ గారు కానివ్వండి, క్లైమాక్స్ వచ్చి సూర్య గారు కానివ్వండి, అందరూ ఒకే ఫ్రేమ్ లో కనిపిస్తారు. విక్రమ్ నుంచి అది కొంచెం ఎక్కువైపోయింది అనమాట ట్రెండ్. అంటే అంతమంది స్టార్స్ ని ఒక దగ్గర కూడబెట్టడం అనేది విక్రమ్ నుంచి స్టార్ట్ అయింది. అంతమంది మనోళ్ళు స్టార్ట్ చేశారు, మనోళ్ళు ఎప్పటి నుంచో స్టార్ట్ చేసుకుంటూ వచ్చారు. కానీ బాగా పాపులర్ అయింది మాత్రం తమిళ్లో, ఇక్కడ కాదు, మన తెలుగులో కాదు, తమిళ్లో బాగా పాపులర్ అయింది విక్రమ్ నుంచి స్టార్ట్ అయింది. ఆ లెవెల్లో ఇప్పటికి ఈ ట్రెండ్. అంటే ఇప్పుడు ప్రస్తుతం ఉన్న జనాలందరికీ, తెలుగైనా కానీ, తమిళైనా కానీ, హిందీ కానీ, మలయాళం కానీ, ఎవరికైనా కానీ కమల్ హాసన్ గారిని, రజనీకాంత్ గారిని ఒకే ఫ్రేమ్ లో చూడాలని చాలా మంది ఆడియన్స్ ఉంటుంది. ఇప్పుడు నెరవేరుతుంది. ఆ పాయింట్ ని ఈయన నెరవేరుస్తున్నారు అనమాట. మొన్న ఈ మధ్య రీసెంట్ గా
చిరంజీవి గారు ఒక ఫంక్షన్ లో మాట్లాడుతూ నన్ను ఇంద్రసేనారెడ్డి సమరసింహారెడ్డి వర్సెస్ అని చెప్పేసి ఏదైనా సినిమా తీసుకొస్తే కథ తీసుకొస్తే బాగుండు, బాలకృష్ణ నేను ఇద్దరు యాక్ట్ చేయడానికి రెడీగా ఉన్నాము, బోయపాటి నీకే ఛాలెంజ్ విసురుతున్నా అని చెప్పేసి స్టేజ్ మీద అంటారు. అంటే ఇప్పుడు మన 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 ఆడియన్స్ కి ఏమో చిరంజీవి గారిని చూడాలని, అట్లా తమిళ ఆడియన్స్ కి కమల్ హాసన్ గారిని, రజనీకాంత్ చూడాలని ఉంటది అన్నమాట. అవును, అలాగే రీసెంట్ గా కూడా మన చిరంజీవి గారు అండ్ వెంకటేష్ గారు చేశారు మనశంకర్ వరప్రసాద్. మల్టీ స్టార్ సూపర్ హిట్ చాలా పెద్ద హిట్ అయింది. మల్టీ స్టార్ స్టార్ట్ చేసింది మనోళ్ళే, కానీ ఆ ట్రెండ్ ని ఈ తమిళలో ఇది చేస్తారు అనమాట, కొనసాగిస్తున్నారు, దాన్ని కంటిన్యూ చేస్తున్నారు. కాకపోతే అంత పెద్ద హీరోలతో కాకుండా చిన్న 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 హీరోలతో చేశారు. అప్పుడు చేశారు, ఇప్పుడు ఏంటంటే పెద్ద హీరోలు తీసుకుంటారు డైరెక్ట్. ఇప్పుడు తెలుగు ఇన్స్పిరేషన్ తీసుకొని పెద్ద హీరోలనే తీసేసుకుంటారు. ఇప్పుడు చూసుకుంటే అర్థమైపోతుంది కదా, మొన్న ఆర్ఆర్ ఎన్టీఆర్ గారిని రామ్ చరణ్ గారిని మనం అసలు ఒక ఫ్రేమ్ లో చూస్తామని కల్లో కూడా అనుకోలేదు. రాజమౌళి గారు ఏం చేశారు, వాళ్ళిద్దరు ఒకే ఫ్రేమ్ లో తీసుకొచ్చి పెట్టారు. అంత డిఫరెంట్ క్రియేటివిటీ మైండ్ సెట్ ఎలా ఉంటుంది కదా, అది అంటే ఇప్పుడు మన తెలుగు స్థాయి సినిమా ఏందనుకుంటున్నావు, తమిళ్లో గానీ లేదంటే హిందీలో గానీ మన తెలుగు సినిమా డబ్బింగ్ సినిమాలు అక్కడ మిలియన్ కలెక్షన్ చేస్తున్నాయి అనమాట, మిలియన్ వ్యూస్. ఇప్పుడు నిజంగానే మనం చూసుకుంటే ఎన్టీఆర్ గారికి అంతే ఫ్యాన్స్ ఉన్నారు, జూనియర్ ఎన్టీఆర్ గారు, రామ్ చరణ్ కి అంతే ఫ్యాన్స్ ఉన్నారు. డిఫరెంట్ సినిమాలు వస్తే ఎవరిది హిట్ అవుద్ది, ఎవరిది రెండు ఫ్యామిలీస్ రెండు వేస్ అసలు సపరేట్ గా అసలు మన మెర్జ్ చేయలేం మనం. అలా ఫ్యాన్స్ కి చాలా ఎక్సైట్మెంట్ ఉంటది, రామ్ చరణ్ ఎన్టీఆర్ ఎవరి మూవీ బాగుంటది ఇద్దరిని ఒకే ఫ్రేమ్ గొడవలు కాకుండా, అది కాక ఈ క్యారెక్టర్ ఎక్కువ అని చూపించకుండా ఎవరి ఫ్యాన్స్ మధ్య గొడవ కాకుండా ఈక్వల్ గా చూపించారు. చాలా బ్రిలియంట్ అదని చెప్పేసి కథ ఒక ఎత్తు అయితే ఆయన చూపించడం ఇంకొక ఎత్తు, చాలా బాగా చూపించారు అనమాట. ఆ లెవెల్లో ఇప్పుడు వీళ్ళిద్దరిని కూడా ఇప్పుడు టాపిక్ వచ్చింది కాబట్టి మాట్లాడుకుంటున్నాం. కమల్ హాసన్ గారిని ఎక్కువ చూపించినా గానీ, రజనీకాంత్ గారిని ఎక్కువ చూపించినా గానీ గొడవలు అయిపోతాయి తమిళ ఇండస్ట్రీలో. ఆయన కూడా తగ్గదు లేదు, ఒకరికొకరు. అవును, అంటే వాళ్ళిద్దరు సాగ్ అట్లే ఉంది, కానీ డైరెక్టర్ గారు నెల్సన్ గారు ఎలా తీస్తారు అనేది మనం చూడాలి. వాళ్ళిద్దరిని ఈక్వల్ గా చూపిస్తేనే సినిమా వర్కౌట్ అవుతుంది, అలాగే ఫ్యాన్స్ కూడా సాటిస్ఫాక్షన్ ఉంటారు అనమాట. యాక్చువల్లీ ఆ సినిమా స్టోరీ ఏంటి, అసలు వాళ్ళ ప్లానింగ్ ఏంటి మనకి తెలియకుండా ఏం మాట్లాడలేము. ఈ గ్లింప్స్ ఒక్కటి చూసి వాళ్ళు ఎలా ఉన్నారు, వాళ్ళ వాకింగ్ స్టైల్ ఏంటి, అది ఒక్కటి మనకు తెలుస్తుంది, అర్థమైపోతుంది. అంటే వాళ్ళిద్దరు బ్రదర్హుడ్ అని చెప్పేసి ఒక సేయింగ్ ఉంటుంది అనమాట. బ్రదర్హుడ్ సేయింగ్ కాదు, దాని ఒక ఇది ఉంటది ఇండస్ట్రీలో. బ్రదర్హుడ్ అంటే పంచులు వేసుకుంటూ ఉంటారు అనమాట. హీరోస్ పెద్ద హీరో హాలీవుడ్ లో చూసుకుంటే పెద్ద హీరోస్ అందరూ యాక్ట్ చేస్తారు. బ్రాడ్ పిట్ కానివ్వండి, లేదంటే వాళ్ళందరూ పెద్ద హీరోలు ఒకే ఫ్రేమ్ లో యాక్ట్ చేస్తారు అనమాట. వాళ్ళందరూ ఒకే ఫ్రేమ్ లో ఉండి పంచులు వేసుకుంటా ఉంటారు, సినిమా మొత్తం మీద పంచులు వేసుకుంటా ఉంటారు. ఆయన మీద ఈయన మీద ఆయన పంచులు వేసుకుంటా ఉంటారు. ఆ లెవెల్లో ఈ గ్లిమ్స్ చూస్తుంటే నాకు అర్థమవుతుంది ఏంటంటే ఇద్దరు ఆ లెవెల్ జోవియల్ గా ఉంటారు, ఒక పక్క యాక్షన్ జరుగుతుంటది అని చెప్పేసి అర్థమవుతుంది. ఆ కార్ నడపడం కానివ్వండి, లేదంటే ఆ స్వాగ్ కానివ్వండి, వాళ్ళిద్దరు ఆ రియాక్షన్ కానివ్వండి. కమల్ హాసన్ గారు ఇది వేసుకున్నారా, నేను ఇది వేసుకుంటా, రజనీకాంత్ గారు ఇది వేసుకున్నారా, నేను ఇది వేసుకుంటా అని చెప్పేసి వాళ్ళిద్దరు కాస్ట్యూమ్ చేంజ్ చేసుకోవడం. మీకు అర్థమైంది అక్కడ ఆయన సెలెక్ట్ చేశారంటే అది మీకు బాగుంటది అంటే నాకు అది వద్దు, నాకు ఆపోజిట్ అలా తీసుకున్నారు. మరి సినిమా అయితే నువ్వా నేనా అన్న ఉంటుంది, అలానే ఉంటుంది. కానీ ఈక్వల్ గా చూపిస్తారు అనమాట, ఈక్వల్ గా చూపించే విధానమే ఉంటుంది. అదైతే మనం చూడాలి, ఎందుకంటే ఇద్దరు పెద్ద స్టార్ హీరోలు కదా, ఒకరిని తగ్గించి ఒకరిని హైప్ చేస్తే ఎవరు. కానీ ఈ ట్రెండ్ నాకు తెలిసి 2011 or 12 లో మనం అంటే పెద్దగా స్టార్ట్ చేసింది సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు. అవును, ఆ సినిమా అప్పుడు 2012-11 ఆ టైంలో వచ్చింది. అది అంత పెద్ద స్టార్స్ ని ఇప్పుడు ఒక పక్క చూసుకుంటే విక్టరీ వెంకటేష్ గారు పెద్ద స్టార్, మహేష్ బాబు గారు పెద్ద స్టార్. వాళ్ళిద్దరిని ఒకే ఫ్రేమ్ లో పెట్టి దిల్ రాజు గారికి ఎంత గట్స్ ఉండాలి, శ్రీకాంత్ అడ్డాల గారికి ఎంత గట్స్ ఉండాలి, అసలు వాళ్ళిద్దరు బ్రదర్స్ లాగా ఉంటారు సినిమా మొత్తం మీద. పిలుచుకుంటూ ఆ తగ్గాల్సిన దగ్గర తగ్గుతూ పెరగాల్సిన దగ్గర పెరుగుతూ అసలు ఈక్వల్ గా చేశారు. ఈయన తగ్గించలేదు, అన్నా అని ఆయన పెంచలేదు. అవును, అసలు సూపర్. అది అసలు స్టార్ట్ చేసింది ఫస్ట్ వాళ్ళే, ఎందుకంటే శ్రీకాంత్ అడ్డాల గారు ఇప్పుడు ఏఎన్ఆర్ గారు, ఎన్టీఆర్ గారు అప్పుడెప్పుడో స్టార్ట్ చేశారు. వాళ్ళు ఆ పరంపరని కొనసాగించారు, కొన్ని రోజులు వదిలేశారు. ఎన్టీఆర్ గారు, ఏఎన్ఆర్ గారు కట్ చేస్తే కృష్ణ గారు, మళ్ళీ శోభన్ బాబు గారు, వీళ్ళందరూ మల్టీ స్టారర్స్ చేసిన వాళ్ళే. వీళ్ళందరూ ప్రతి ఒక్కరు, మన కృష్ణరాజు గారు, వీళ్ళందరూ మల్టీ స్టారర్స్ చేశారు చాలా మందితో. మన చిరంజీవి గారు కూడా చేశారు పాత రోజుల్లో. చిరంజీవి గారు కట్ చేస్తే ఇప్పటికీ చిరంజీవి గారు కొనసాగిస్తున్నారు, అది వేరే విషయం. అవును, రీసెంట్ గా మనశంకర్ వరప్రసాద్ గారు చేశారు, రవితేజ గారితో చేశారు. అయితే మల్టీ స్టార్ స్టార్ట్ చేసింది ఈ ట్రెండ్ మళ్ళీ కొత్తగా క్రియేట్ చేసింది మాత్రం శ్రీకాంత్ అడ్డాల గారు. ఇది మన వెంకటేష్ గారిని పెట్టి, మహేష్ బాబు గారిని పెట్టి ఇద్దరిని ఈక్వల్ గా చూపించుకుంటూ సినిమా మొత్తం రన్ చేయించారు. ఇంకోటి బయటకు వచ్చినప్పుడు అందరు ఫ్యాన్స్ హ్యాపీయే, అంటే వెంకటేష్ గారి ఫ్యాన్స్ హ్యాపీయే,
మన మహేష్ బాబు గారు తాను హ్యాపీ. ఎందుకు అంటే మల్టీ స్టారర్ చేయడానికి మన వాళ్ళు ఎందుకు వెనకాడతారంటే యాక్చువల్గా ఎవరు పొరపాటున కథలో ఏదన్నా కొంచెం ఎక్కువ అనిపించినా కానీ గొడవలు అవుతాయి ఫ్యాన్స్ మధ్య. మన వాళ్ళు ఏంటంటే ప్రాణాలు ఇచ్చేస్తారు ఫ్యాన్స్. మనం ఎక్కడ పోయినా కానీ వాళ్ళు హీరోలు ఇద్దరు బాగానే ఉంటారు కానీ మన వాళ్ళు ఏంటంటే కొంచెం ఎమోషన్ తీసుకుంటారు అనమాట. మీరు అబ్జర్వ్ చేస్తే తమిళ ఇండస్ట్రీ వాళ్ళు, హిందీ ఇండస్ట్రీ వాళ్ళు, మలయాళం ఇండస్ట్రీ వాళ్ళు అందరు కలిసి పొగిడింది మన తెలుగు ఫ్యాన్స్. తెలుగు ఇండస్ట్రీ వాళ్ళని, తెలుగు పీపుల్ ని పొగిడారు. తెలుగు వాళ్ళు చాలా మంచి వాళ్ళు అని చెప్పేసి. ఇంకోటి కార్తీ గారు ఐడియా ఉందా మనకు? కార్తీ గారు డైరెక్ట్ స్టేజ్ మీద తమిళ ఇండస్ట్రీలోనే చెప్పేశారు, తెలుగు వాళ్ళే చాలా మంచోళ్ళు, తెలుగు వాళ్ళే నన్ను హక్కును చేర్చుకున్నారని చెప్పేసి డైరెక్ట్ స్టేజ్ మీద అని చెప్పేశారు అనమాట. దానికి ఒక కథ కూడా చెప్పారు. తెలుగులో ఆయన మూవీస్ గారు బాగా ఆడారు. ఫస్ట్ నుంచి ఆయన దగ్గర చేసుకుంది తమిళ ఇండస్ట్రీ కంటే మనమే దగ్గర చేసుకున్నాం కార్తీ గారిని. ఆయన యాక్టింగ్ వైజ్ గా కూడా మొత్తం నేచురల్ గా. యుగానికి ఒక్కడు తమిళ్లో ఫ్లాప్ సినిమా, కానీ ఇక్కడ సూపర్ హిట్. పెద్ద అంటే భారీ బడ్జెట్ పెట్టి అప్పట్లో చేసిన సినిమా యుగానికి ఒక్కడు. అక్కడ ఫ్లాప్ అయ్యి ఇక్కడ హిట్ అయింది కాబట్టి కార్తీ గారు ఏమన్నారంటే ఇప్పుడు నన్ను బాగా సొంత వాళ్ళకి చూసుకున్నారు, అందుకే నాకు తెలుగు పీపుల్ అంటే ఇష్టం అని చెప్పి స్టేజ్ మీద చెప్పేశారు. ఆ లెవెల్లో మన తెలుగు వాళ్ళ ఫ్యానిజం ఉంటుంది అనమాట. కానీ ఆయన చేసిన యుగానికి ఒకడు పూర్తి ఆపోజిట్ లో లవ్ స్టోరీ ఆవార గానీ యుగానికి ఒక్కడు కానివ్వండి చాలా బాగా హిట్ అయ్యాయి. అండ్ నాగార్జున కాంబోలో చేశారు కదా ఊపిరి, అదొక పెద్ద మల్టీ స్టార్. ఇప్పుడు మన తెలుగు వాళ్ళు ఏంటంటే మూవీలో అసలు నాగార్జున గారు వీల్ చైర్ లో ఉండి మొత్తం సినిమా మొత్తం నడిపిస్తారు. అసలు మనకు అదే ఉండదు. అది ఏం నాగార్జున గారు కూర్చొని ఉన్నారు, అసలు నేను లెగవాలి కదా, ఫైట్లు చేయాలి కదా, డాన్సులు చేయాలి కదా, అట్లా మనకేం ఉండదు. అంటే ఆయన కూడా అనుకోలేదు మూవీ మొత్తం నేను ఉంటాను ఈ వీల్ చైర్ లో నేనేం చేస్తాను అనుకోలేదు. అంత పెద్ద హీరో ఆయన కూడా కథ విని ఒప్పేసుకున్నారు. మన అదే చెప్తున్నా కదా, తెలుగు వాళ్ళే స్టార్ట్ చేసింది. ఇప్పుడు శ్రీకాంత్ అడ్డాల గారి తర్వాత గోపాల వచ్చింది, పెద్ద స్టార్ పవన్ కళ్యాణ్ గారు వెంకటేష్ గారు వాళ్ళిద్దరిని కలిపి ఒకే ఫ్రేమ్ లో. అసలు అదైతే పెద్ద ఎక్స్పెరిమెంట్ అని చెప్పాలి. అటు ఇటు ఏదైనా కానీ చాలా పెద్ద గొడవలు అయిపోతాయి ఫ్యాన్స్ మధ్య. అండ్ చూడండి పవన్ కళ్యాణ్ గారేమో దేవుడు అందులో, అవును, ఈయనేమో భక్తుడు. అసలు దేవుడి మీద నమ్మకం లేని ఆయన పెద్ద భక్తుడు అయ్యాడు. ఆ సినిమా అలా చూపించినా కూడా హీరోలు ఇద్దరు అసలు ఎక్కడ ఈగో చేసుకున్నారు వాళ్ళిద్దరు. అది గోపాల సాంగ్ ఒకటి ఉంటుంది మధ్యలో, ఆ సాంగ్ స్టెప్స్ చేశారంటే థియేటర్ మొత్తం ఊగిపోయింది. నేను ఫస్ట్ చూసాను, చాలా వైరల్ అయినాయి కదా, థియేటర్ మొత్తం ఊగిపోతుంది. దాని తర్వాత రామ్ తో చేశారనమాట వెంకటేష్ గారు. అంటే వెంకటేష్ గారు కంటిన్యూ చేశారు రామ్ గారితో, రామ్ పోతినేని గారితో మసాలా మూవీ చేశారు. రామ్ గారితో చేశారు. రామ్ గారితో చేసిన తర్వాత మళ్ళీ వెంకటేష్ గారే F2 వరుణ్ తేజ్ గారితో చేశారు. అది కూడా అమేజింగ్, అది కూడా ఫుల్ ఎంటర్టైన్మెంట్. అనిల్ రావుపూడి గారు స్టార్ట్ చేశారు అనమాట మళ్ళీ. దాని తర్వాత నాకు బాగా గుర్తుండి, నాకు బాగా అరే ఏంది ఈ స్టార్స్ అసలు కలవరు కానీ కలిసారు అని చెప్పేసి అనుకున్న సినిమా వచ్చేసి పవన్ కళ్యాణ్ గారు, రానా గారు, భీమ్లా నాయక్ లో. కాకపోతే ఒకరు హీరో ఒకరు విలను. అసలు అంటే రానా గారు బాహుబలి ఒప్పుకున్నారు కానీ, బట్ ఏంటంటే నాకు ఎక్కువ కిక్ ఇచ్చిన సినిమా ఏంటంటే భీమ్లా నాయక్ అని చెప్పేసి ఆయన స్టేజ్ మీద అన్నారు ఇంటర్వ్యూలో, నీకు బాహుబలి ఎక్కువ కిక్ అనిపించిందా లేదంటే భీమ్లా నాయక్ ఎక్కువ కిక్ అనిపించిందా అని చెప్పేసి. అంటే నాకు భీమ్లా నాయక్ ఎక్కువ కిక్ అనిపించింది, పవన్ కళ్యాణ్ గారితో స్క్రీన్ షేర్ చేసుకోవడం, పవన్ కళ్యాణ్ గారి సినిమాలో నేను విలన్గా చేయడం నాకు ఎక్కువ అనిపించింది అని చెప్పేసి భలే అన్నారు అనమాట. అంటే నేను అనేది ఏంటంటే మన తెలుగులో స్పోర్టినెస్ ఎక్కువ ఉంటుంది. అంటే హీరోల మధ్యన కూడా ఒక ఇది ఉంటుంది, బాండ్ అనేది ఉంటది. వాళ్ళ ఫంక్షన్ కి వీళ్ళు రావటం, వీళ్ళ ఫంక్షన్ కి వాళ్ళు రావటము. మహేష్ బాబు గారి ఫంక్షన్ కి ఎన్టీఆర్ గారు వచ్చి మేమిద్దరం బానే ఉంటాము, మేమిద్దరం ఇలానే ఉంటాం, మీరు మీకు కొత్త కానీ మేమిద్దరం ఎప్పుడు ఇలానే ఉంటాం, మీరు కూడా గొడవలు పడకండి అని చెప్పి స్టేజ్ మీద చెప్పారు డైరెక్ట్. అండ్ ఇండస్ట్రీ అంటే ఒక ఫ్యామిలీ లాగా ఉండాలి, ఎవరు ఈగోలోకి వెళ్ళరు. పెద్ద సినిమా చిన్న సినిమా, పెద్ద హీరో చిన్న హీరో అని అసలు ఎక్కడ. మన తెలుగు ఇండస్ట్రీని చూసే చాలా మంది ఇప్పుడు ఇన్స్పైర్ అయిపోయి మాస్ కమర్షియల్ సినిమాలు అంటే మన తెలుగు పెట్టింది పేరు. అసలు ఇండస్ట్రీ ఇట్లు కొట్టిందే మన తెలుగులో మాస్ కమర్షియల్ కమర్షియల్ మూవీస్ కి. ఆ కమర్షియల్ మూవీస్ ని యాజ్ ఇట్ ఈస్ పేస్ చేసి పక్క ఇండస్ట్రీ వాళ్ళు లేదంటే హిందీ ఇండస్ట్రీ వాళ్ళు, ఇప్పుడు ఇండియన్ ఇండస్ట్రీలో సగానికి సగం మన సినిమాలే. అక్కడ మొన్న వచ్చిన దురంధర్ కొంచెం హిట్ అయింది కానీ అంతకుముందు అంతా వరుస ఫ్లాప్లే పడ్డాయి, వాళ్ళకి కూడా వరుస ఫ్లాప్లే పడ్డాయి. మన సినిమాలు అక్కడ బాగా ఆడాయి. మన జైజానికి నాయక ఇక్కడ యావరేజ్ సినిమా, అక్కడ మిలియన్స్ కొట్టిన సినిమా అది. అసలు వరల్డ్ లోనే నెంబర్ 1 రికార్డు కొట్టిన సినిమా, మిలియన్స్ అన్ని మిలియన్స్ ఉన్నాయి అనమాట జైజానికి నాయక్ మూవీకి. హిందీలో ఆ లెవెల్లో డబ్ అయిపోయి ఆ లెవెల్లో చూసారు జనాలు కూడా. మన తెలుగు సినిమాలు అంటే అంత ఇష్టం వాళ్ళకి. తెలుగుని ఇన్స్పైర్ గా తీసుకోవడం అనేది అయితే చాలా అవును. ఎందుకంటే మన బాహుబలి తర్వాత మొత్తం మారిపోయింది, మొత్తం అసలు మొత్తం ట్రెండ్ బాహుబలి కాంబో కూడా సూపర్ కదా అసలు, యాక్టింగ్ అసలు నెక్స్ట్ లెవెల్. దాని తర్వాత మళ్ళీ రాజమౌళి గారే అసలు ఈ పెద్ద స్టార్స్ ని ఎన్టీఆర్ గారు కానివ్వండి లేదంటే రామ్ చరణ్ కానీ వీళ్ళిద్దరిని ఒకే ఫ్రేమ్ లో పెట్టి మళ్ళీ ఆ సాహసం చేసింది కూడా
మన రాజమౌళి గారే. ఇప్పుడు రాజమౌళి గారు మళ్ళీ ఈ మహేష్ బాబు గారితో బాహుబలి చేశారు. టైప్ లో పెద్ద ప్లాన్ వారణాసితో చేస్తున్నారు. వారణాసితో వస్తున్నారు కదా, వస్తున్నారు. చూడాలి అది మరి ఆ సింగిల్ movie. స్టారే, ఆ, సింగిల్ స్టారే, అది ఆ సింగిల్ మూవీ స్టారే కానీ రాజమౌళి గారు మళ్ళీ బాహుబలి టైప్ లో తీస్తున్నారు కదా, సో అందరికి ఖచ్చితంగా అది చాలా రికార్డ్స్ ఎక్సైట్మెంట్ బ్రేక్ ఉంది దాని చేస్తది. మీద కూడా. మన తెలుగు కాదు, హిందీ కాదు, ఇండియా కాదు, అది వరల్డ్ వైడ్ రికార్డ్ సెట్ చేస్తుంది పక్క Correct. వారణాసి. అది బాహుబలి ఎలాంటి ట్రెండ్ అయితే సెట్ చేసిందో ఐ థింక్ దానికి వారణాసి మించి కూడా దానికి మించి ఆ సెట్ రేంజ్ చేస్తుంది. లో అది వస్తున్నారు. దాంట్లో నో డౌట్ అన్నమాట. ఖచ్చితంగా మన ఇండస్ట్రీ వైపు ఈసారి ఇండియా చూసింది, మొత్తం ఇండియా మొత్తం మన ఇండస్ట్రీ వైపు చూసింది. ఈసారి వారణాసి దెబ్బకి వరల్డ్ మొత్తం మన ఇండస్ట్రీ వైపు చూస్తుంది. ఆల్రెడీ RR తో చూసేసింది, అవును, ట్రిపుల్ ఆర్ తో Triple R తో చూసేసింది చూసేసింది, అవును. చూసింది. కానీ ఈసారి మాత్రం పక్క ఇంకా మొత్తం మొత్తం ఎవరైనా వరల్డ్ వైడ్ గా చూడగలరు. వరల్డ్ వైడ్ గా కొన్ని ప్లేస్లు ఏమైనా ఉంటే ఇప్పుడు అవి కూడా అది కూడా తిరిగేస్తాయి తిరిగేస్తుంది, ఇండియా మొత్తం వైపు. పక్కా తిరిగేస్తుంది. అయితే మీకు క్లియర్ అయిపోయిందా మల్టీ స్టార్ స్టార్ట్ చేసింది ఎవరంటే? క్లియర్ అయిపోయింది కదా, క్లియర్ అయింది. మన తెలుగు వాళ్ళే స్టార్ట్ తెలుగు వాళ్ళే చేసింది. start ఏఎన్ఆర్ గారు, ఎన్టీఆర్ గారు ఇండస్ట్రీకి రెండు కళ్ళు అంటే వాళ్ళు అప్పుడు. అవును, ఆ ఇద్దరు ఒకే సినిమాలో చేయడం అనేది అసలు అస్సలు పెద్ద ఇది. నిజంగానే పెద్ద ఆయనకు ఒక great అసలు. ప్రాణం ఇచ్చే ఫ్యాన్స్ ఉంటారు, ఈయనకు ఒక ప్రాణం ఇచ్చే ఫ్యాన్స్ ఉంటారు. ఇద్దరు కలిసి ఆ సినిమా అసలు చూడడం. అలా అప్పుడున్న plan ఫ్యాన్స్ కూడా చేసిన- ఆ ప్లాన్ చేసిన డైరెక్టర్ ఉంటారు కదా, అవునవును. వాళ్ళ అసలు అప్పుడు వాళ్ళు ఎంత ధైర్యంగా ఫీల్ అయితే చేసి ఉంటారో కదా కదా. ఎందుకంటే ఫ్యాన్స్ బేస్ చేసుకొని చేయాలి వాళ్ళు ఏం చేసిన పెద్ద అవునవును. హీరోస్ కాబట్టి. మిస్ అమ్మ మూవీ కూడా ఏఎన్ఆర్ గారు, ఎన్టీఆర్ గారు, సావిత్రి గారు ముగ్గురు లెజెండ్స్. Okay. ముగ్గురు లెజెండ్స్ ని సినిమా మొత్తం ఉంటారు. చాలా బాగుంటుంది మిస్ అమ్మ కూడా, Super క్లాసిక్ హిట్ సినిమా. ఒకసారి చూడండి, మీరు ఒకసారి చూడకపోతే చాలా బాగుంటుంది మిస్ అమ్మ సినిమా. దాని తర్వాత గుండమ్మ కదా, మాయాబజార్ ఇప్పటికీ మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం మన రాజమౌళి గారి గురించి. అవును. రాజమౌళి గారికి ఆల్ టైమ్ ఫేవరెట్ సినిమా మాయాబజార్. ఓ మాయాబజార్ లో చెప్తాను చూడండి, ఎన్టీఆర్ గారు, ఏఎన్ఆర్ గారు, ఎస్వి రంగారావు గారు, సావిత్రి గారు, కట్ చేస్తే వీళ్ళందరితో పాటు చిన్న చిన్న ఆర్టిస్టులు, అప్పటికి పెద్ద పెద్ద ఫేమస్ అయిన ఆర్టిస్టులు అందరూ మొత్తం ఒక పెద్ద ఇప్పుడు మనం మాట్లాడుకుంటాం కృష్ణవంశీ సినిమా అని. కానీ మాయాబజార్ లో ఆల్రెడీ అందరూ ఎటు చూసినా గానీ కెమెరా ఎటు తిప్పినా కానీ అందరు స్టార్స్ కనిపిస్తారు. ఓకే, సినిమా మొత్తం స్టార్స్ ఇప్పుడు కనిపిస్తారు. ఎన్ని మూవీస్ వచ్చినా నిజంగా ఓల్డ్ మూవీస్ ఓల్డ్ మూవీస్. ఏఎన్ఆర్ గారు ఒకసారి ఏఎన్ఆర్ గారు ఇంటర్వ్యూలో చెప్తారనమాట. ఆయన ఏమన్నారంటే మాయాబజార్ లో ఎవరు హీరో అని చెప్పేసి ఆ యాంకర్ క్వశ్చన్ అడిగితే, మాయాబజార్ లో జానపద పరంగా లేదంటే ఒక నార్మల్ జానపద పరంగా పాటలు పాడే పరంగా చూసుకుంటే నేను హీరో, ఏఎన్ఆర్ గారు హీరో. లేదు, కథ మొత్తాన్ని నడిపించేది ఎవరు, కథ మొత్తాన్ని ఒకవైపు నుంచి నడిపించేది ఎవరు అని చెప్పి చూసుకుంటే ఎన్టీఆర్ గారు హీరో. కట్ చేస్తే ఇటు ఒక ఎలివేషన్, ఒక మాస్ ఎలివేషన్, ఒక మాస్ ఆడియన్స్ కి కావాల్సింది పరంగా చూసుకుంటే ఎస్వి రంగారావు గారు హీరో. అలా కాకుండా ఇంకో హీరో కూడా ఉన్నారు, అదే సావిత్రి గారు అని చెప్పేసి అని చెప్పారు. ఎవరు హీరో అన్న దానికి తగ్గించకుండా అందరిని చెప్పారు. ఏఎన్ఆర్ గారు కూడా చాలా బాగా మాట్లాడతారు. అంత పెద్ద హీరోలై ఉండి ఈగోకెళ్ళలే నేను హీరోని తను హీరో అని చెప్పకుండా ఆ సిచ్యువేషన్ లో తను హీరో, ఈ సిచ్యువేషన్ లో హీరో అని చెప్పేసి మాట్లాడుతున్నారు. సాంగ్స్ కి నేను అని చెప్పేసి చాలా బాగా. అట్లా మనం స్టార్ట్ చేసిన తెలుగు వాళ్ళు ఇప్పుడు కొనసాగిస్తుంది అన్ని ఇండస్ట్రీ వాళ్ళు. తమిళ ఇండస్ట్రీ అని అనకూడదు మనం, అన్ని ఇండస్ట్రీ వాళ్ళు కొనసాగిస్తున్నారు ఆ ట్రెండ్ ని. ఇప్పుడు బాలీవుడ్ లో చూసుకున్న, బాలీవుడ్ లో ఎప్పటి నుంచి ఉందిలేండి. కాకపోతే బాలీవుడ్ లో ఏంటంటే మన ఏఎన్ఆర్ గారు, ఎన్టీఆర్ గారిని చూసిన తర్వాతే వాళ్ళు స్టార్ట్ చేశారు. మన సల్మాన్ గారు కానివ్వండి, షారుఖ్ గారు కానివ్వండి, వీరందరూ ఒకే ఫ్రేమ్ లో కనిపించడం, అమీర్ ఖాన్ వీరందరూ ఒకే ఫ్రేమ్ లో కనిపించడం మన దగ్గర నుంచే స్టార్ట్ అయింది ఆ పరంపర అనేది. కాకపోతే అంత పెద్ద స్టార్స్ ని పెట్టింది ఫస్ట్ టైం మనమే. ఆల్రెడీ వాళ్ళు చిన్న చిన్న స్టార్స్ తో చేశారు, మల్టీ స్టార్స్ మూవీ చిన్న స్టార్స్ తో చేశారు. కానీ పెద్ద స్టార్స్ ని ఒకే ఫ్రేమ్ లో చూపించింది మాత్రం మనోళ్ళే. అంత సూపర్ హిట్ అయింది కాబట్టి ఇప్పుడు వాళ్ళు కూడా ప్లాన్ చేస్తున్నారు. ఇప్పుడు RRR మళ్ళీ కట్ చేస్తే మనశంకర వరప్రసాద్ కానివ్వండి, RRR F2 కానివ్వండి, F3 కానివ్వండి, ఇవన్నీ వచ్చాయి కాబట్టి ఆల్రెడీ సీతమౌళి సినిమాలు చెట్టు ఆల్రెడీ మన ఇండస్ట్రీలో మంచిగా ఓకే పెద్ద స్టార్స్ పెట్టుకున్నా గానీ డబ్బులు వస్తున్నాయి, కలెక్షన్ వస్తున్నాయి, బాగా హిట్ అవుతున్నాయి అని చెప్పేసి మిగతా వాళ్ళు కూడా స్టార్ట్ చేశారు అనమాట. చూడాలి. కాకపోతే మనోళ్ళైతే ఒక బాండింగ్ తో, ఒక అండర్స్టాండింగ్ తో ఉన్నారు కాబట్టి ఏ ప్రాబ్లమ్స్ రాలేదు. మరి అక్కడ ఎలా ఉంటుందో చూడాలి. మాక్సిమం విక్రమ్ తో అయితే ప్రూవ్ అయిపోయింది. విక్రమ్ తో గానీ మొన్న వచ్చిన లెనిన్ తో కానివ్వండి, ప్రతి సినిమాతో ప్రూవ్ అయిపోయింది. వాళ్ళు కూడా కామన్ ఉన్నారు, పెద్ద సినిమాల్ని యాక్సెప్ట్ చేస్తున్నారు. ఇప్పుడు వచ్చిన గ్లింప్స్ లో ప్రాబ్లం స్టార్ట్ అయింది. హీరో ఎవరు అని వాళ్ళే అడుక్కుంటున్నారు. హీరోలు కామెడీగా చూపించారు నెల్సన్ గారు, అది కామెడీగానే చూపించారులే కానీ అందరికి ఒక హింట్ అయితే ఇచ్చినట్టు కదా. ఉంటది ఆ మాత్రం ఉంటది. కానీ సినిమా వచ్చిన తర్వాత ఖచ్చితంగా మారిపోద్ది. చాలా బాగుంది. ఏఎన్ఆర్ గారు చెప్పినట్టుగానే ఒక సిచ్యువేషన్ లో ఆయన హీరో, ఆఖరికి హీరోయిన్ కూడా ఒక సిచ్యువేషన్ లో హీరోనే అని చెప్పాడు కదా. అంత పాజిటివ్ గా వీళ్ళిద్దరు కూడా తీసుకుంటారు లేదా మనం చూడాలి. ఖచ్చితంగా అయితే నువ్వు కూడా అబ్జర్వ్ చేస్తే పక్క రాష్ట్రం వాళ్ళ విలన్స్ అంటే పక్క రాష్ట్రం హీరోస్ ఆల్రెడీ పెద్ద హీరోస్ వాళ్ళని మన దగ్గర క్యారెక్టర్ ఆర్టిస్ట్ గాను లేదంటే విలన్స్ గా స్టార్ట్ చేసింది కూడా మనోళ్ళే. అంటే ఇప్పుడు మన మోహన్ లాల్ గారు ఉన్నారు జనతా గ్యారేజ్ లో, పెద్ద స్టార్ సైడ్ మలయాళంలో పెద్ద స్టార్.
ఆయన ఇక్కడికి వచ్చి క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చేశారు. ఒక రకంగా చూసుకుంటే ఆయన కూడా హీరో క్యారెక్టరే, బట్ ఏంటంటే ఎన్టీఆర్ గానే మనం మెయిన్ గా చూస్తాం, మెయిన్ హీరోగా చూస్తాం. మన పరంగా అయితే ఆయన క్యారెక్టర్ ఆర్టిస్టే కదా దాంట్లో. ఆయన ఒప్పించడం మన తెలుగు వల్ల ఇది మన కొరటాల గారు ఒప్పించి తీసుకొచ్చారు. దాని తర్వాత విజయ్ దునియా వీరసింహారెడ్డిలో ఆయన విలన్ క్యారెక్టర్ చేస్తాడు. అటు సైడ్ పెద్ద హీరో ఆయన, పెద్ద స్టార్ అటు సైడ్, కానీ మన దగ్గరకు వచ్చి విలన్ గా చేశారు. అంటే వాళ్ళు కూడా గ్రేట్ కదా, అక్కడ పెద్ద స్టార్స్ కూడా ఇక్కడ వచ్చి ఇక్కడ తెలుగులో చేయడం అనేది కూడా చాలా గ్రేట్. తెలుగులో చేయడం అండ్ మెయిన్ హీరో క్యారెక్టర్ కాకుండా చేయడం చాలా గ్రేట్. ఎందుకంటే వాళ్ళు ఒప్పుకొని దాన్ని కంటిన్యూ చేసి అసలు విలన్ క్యారెక్టర్ చేయడం అంటే మామూలు విషయం కాదు. ఇంకోటి రానా గారు అసలు యాక్చువల్ గా స్టార్ట్ చేసింది రానా గారే, ఈ ట్రెండ్ కూడా స్టార్ట్ చేసింది రానా గారే. మా బాలీవుడ్ లో విలన్ గా చేశారు, ఇక్కడ విలన్ గా చేశారు ఆయన. అంతెందుకు మన సుధీర్ బాబు కూడా చేశారు విలన్ గా బాలీవుడ్ లో. సుధీర్ బాబు అక్కడ వెళ్ళి విలన్ గా చేశారు, అక్కడ ఆడియన్స్ కూడా మెప్పించారు, చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు, అక్కడ ఆడియన్స్ మెప్పించారు. ఇంకోటి మనం ముఖ్యంగా మాట్లాడుకోవాల్సిన సినిమా ఏంటంటే మనం ఫ్యామిలీ మొత్తం కనిపిస్తుంది. వన్ ఆఫ్ ది బెస్ట్ సినిమా అన్నమాట ఇట్లా మల్టీ స్టార్ ఫిల్మ్స్ లో చూసుకుంటే. యాక్చువల్లీ నాగేశ్వర గారు లాస్ట్ అవును చివరిగా కనిపించేది. మనం సినిమా మీరు అబ్జర్వ్ చేస్తే ఒక ఫైట్ ఉండదు, ఒక ఆర్భాటం ఉండదు, ఒక ఇది ఉండదు, కానీ సెటిల్డ్ గా కామ్ గా కూల్ వెళ్ళిపోతుంది. ట్విస్టులు ఉంటాయి, మంచి మంచి ట్విస్టులు ఉంటాయి, లవ్ స్టోరీ. అసలు అంత పెద్ద స్టార్స్ ని ఒక రకంగా చూసుకుంటే నాగ చైతన్య గారు కూడా స్టారే. నాగ చైతన్య గారిని, నాగార్జున గారిని, ఏఎన్ఆర్ గారిని, లాస్ట్ వచ్చి అఖిల్ గారిని ఫాదర్ గా చూపించడము, కొడుకుగా చూపించడము, మనోడగా చూపించడం. అయితే చివరికి అఖిల్ గారు వస్తారు. అఖిల్ వచ్చి ఆ మొత్తం ఫ్రేమ్ మొత్తము ఏఎన్ఆర్ గారు ఉంటారు, నాగార్జున గారు ఉంటారు, నాగ చైతన్య గారు ఉంటారు, అఖిల్ ఉంటారు. నలుగురు కలిసి అఖిల్ది అంటే ఒక రకంగా చూసుకుంటే ఇంట్రడక్షన్ అని చెప్పుకోవాలి మనం. ఎందుకంటే ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా అప్పుడెప్పుడో సిసింద్రుడే కనిపిస్తారు చిన్న పిల్లగాడిగా, దాని తర్వాత ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా కనిపించేది మనల్లోనే పెద్ద స్టార్ అని చెప్పేసి మనం ఫీల్ అవుతాం. ఆ లెవెల్లో స్టార్ అఖిల్ గారికి ఇట్టు పడాలి ఖచ్చితంగా. అయితే ఇదండి నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ చెప్పేసి. కానీ నిజంగానే ఇప్పుడు అన్ని మల్టీ స్టారర్ సినిమాలు చాలా సూపర్ హిట్ అయినాయి. మరి ఇప్పుడు వీళ్ళ కాంబో కూడా రాబోతుంది, అది కూడా అంతే హిట్ అవుతుంది. ఫ్యాన్స్ అయితే ఒక ఎక్సైట్మెంట్ తో ఉన్నారు. కానీ సినిమా కొంచెం కూడా క్లూ ఇవ్వలేదు. హీరోలు ఇద్దరు లుక్ అయితే చూపించారు మనకి, సో చూడాలి ఆ ఎక్సైట్మెంట్. సినిమాలో మాక్సిమం యాక్షన్ బ్లాక్ ఉంటుంది, అలాగే కామెడీ కూడా ఉంటుంది. విలన్ కూడా అదే విధంగా జైలర్ చూసాం కదా మనం, అదే విధంగా ఉంటుందని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. కానీ అన్ని ఒకేలాగా చేయరు, కొన్నిసార్లు స్టార్ హీరోలను బట్టి కూడా వాళ్ళు కొంచెం చేంజ్ చేసి, బట్ మనం వెయిట్ చేయాలి, గెస్ట్ చేయలేము అంత ఈజీగా. ఎందుకంటే ఇద్దరు సూపర్ స్టార్స్, కష్టం మేనేజ్ చేయడం కష్టం అసలు. చాలా వాళ్ళిద్దరిని సెట్స్ పైన హ్యాండిల్ చేసే వాళ్ళకి హ్యాట్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎలా హ్యాండిల్ చేస్తారు ఏంటి అది కొంచెం మనకి బయటకు వస్తే అప్పుడు తెలుస్తుంది వాళ్ళ టెన్షన్ ఏంటి. కానీ ఒక డేర్ స్టెప్ అని చెప్పుకోవాలి, చాలా పెద్ద డేర్ స్టెప్ అది. పెద్ద స్టార్స్ ని ఒకే ఫ్రేమ్ లో పెట్టడం అనేది మామూలు విషయం కాదు. అంటే అందరి కళ ఒక రకంగా చెప్పుకుంటే తెలుగు వాళ్ళు కూడా వాళ్ళిద్దరిని కలిసి చూడాలనుకున్నారు, కలిపి చూస్తే బాగుండని చెప్పేసి తెలుగు వాళ్ళు కూడా అనుకున్నారు. ఇప్పుడు అది సక్సెస్ అవుతుంది. మరి చూసారు కదండి, ఈ రోజు మల్టీ స్టారర్స్ మూవీ గురించి మాట్లాడము. ఎస్పెషల్లీ ఇప్పుడు వస్తున్న రజనీకాంత్ అండ్ కమల్ హాసన్ గారి కాంబో గురించి చాలా మాట్లాడుకున్నాము. ఎపిసోడ్ తో మళ్ళీ ఒక మూవీతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ, బాయ్.